సెప్టెంబర్ 7 రాత్రి జరుగుతున్న ఈ ఈవెంట్ని అస్సలు మిస్ కాకండి. చంద్రగ్రహణాలు వస్తూనే ఉంటాయి, కానీ ఇది కాస్త అరుదుగా కనిపించే గ్రహణం. 2018లో వచ్చిన చంద్రగ్రహణమే ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత ఎక్కువ సమయం ఉన్న గ్రహణం. అది సుమారు 102 నిమిషాలు ఉంది. ఇండియాలో కూడా బాగా కనపడింది. ఆ తర్వాత ఇదే చాలా సుదీర్ఘంగా, అంటే సుమారు 82 నిమిషాలు ఉంటుంది. గ్రహణం మొదలయ్యి పూర్తయ్యేసరికి సుమారు 5 గంటలకు పైగా పడుతుంది. రాత్రి 10 గంటలకు గ్రహణం ప్రారంభమై 11 గంటల తర్వాత పూర్తి గ్రహణం బ్లడ్ మూన్గా కనపడి తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది. చూడటానికి కూడా రెడ్గా, ఎల్లోగా చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంత అరుదైన ఈవెంట్ని మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ 2123 జూన్ 26న సుమారు 1 గంట 41 నిమిషాల 53 సెకండ్లు, అంటే సుమారు 102 నిమిషాల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక పనికి మాలిన సన్నాసులంతా ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. అవేమీ పట్టించుకోకండి. ప్రపంచంలోని మనుషులంతా హాయిగా ఈ గ్రహణాన్ని చూస్తుంటారు. కానీ మన దగ్గర మాత్రం ఆ రాశి వాడికి బాగోలేదు, ఈ రాశి వాడికి పరిహారం చేయాలి, అదేదో మాకే చేయాలి, అన్నం తినకండి, డ్రింక్స్ తాకండి అని భయపెట్టి అందిన గాడికి నొక్కేయాలని చూస్తుంటారు. ఇలా అనవసరమైన భయాలతో ఎంతమంది నష్టపోతున్నారు అని ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. మన దేశ పురాతన విజ్ఞానం ఇలా మోసగాళ్ల చేతిలో పడి చివరికి ఈ దుస్థితి వచ్చింది. అవేవి పట్టించుకోకండి. హాయిగా గ్రహణాన్ని ఎంజాయ్ చేయండి. కళ్ళజోడు, టెలిస్కోప్ కూడా అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో నేరుగా చూడొచ్చు. ఈ అరుదైన సమయంలోనే మన ఛానల్లో జాయిన్ బటన్ యాడ్ చేస్తున్నాం. గ్రహణానికి మించిన మంచి టైం ఏముంటుంది? మీలో కుతూహలం ఉంటే ఛానల్లో సభ్యులుగా చేరి కుతూహలాన్ని 10 మందికి స్ప్రెడ్ చేయడానికి మీ వంతు సహకారాన్ని అందించండి.